హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. సో ఈరోజు మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే మిల్ మేకర్ కీమా కర్రీ చేస్తున్నాను అనమాట. సో దానికోసం నేను వచ్చేసి ఇక్కడ మీల్ మేకర్ని అయితే ఫస్ట్ కొంచెం వేడి నీళ్ళలో ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాను. నానబెట్టిన తర్వాత లోపల వాటర్ మొత్తం పిండేసి మనం మిక్సీలో పెట్టుకొని కీమా లాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను, అలాగే టొమాటో కట్ చేశాను. ఆయిల్ హీట్ చేసుకొని ఉల్లిపాయలు అయితే వేసాను అనమాట. సో ఇదైతే ఈరోజు మిల్ మేకర్ కీమా కర్రీ అయితే పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే కర్రీ రైస్తో పెడదాము అని చెప్పేసి నేను చేశాను. సో మా దేవాంశ్ ఆడైతే పాపం వాడు ఈరోజు ఎందుకో సాటిస్ఫై అవ్వలేదు, చాలా ఇబ్బందిగా అయితే ఉన్నాడు. సో ఫైనల్గా తీసుకెళ్ళాక తింటాడా లేదా అనేది అయితే చూడాలి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక. ఇదిగో ఇలా వచ్చేసి వాటర్ మొత్తం పిండేసి మిక్సీ జార్లో వేసుకొని మనం ఇట్లా కీమా లాగా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఇప్పుడు వేగినాక మనం ఇందులో టొమాటో ఒక్కటే టొమాటో కట్ చేసుకున్నాను. నేను ఇద్దరు పిల్లల కోసం అన్నట్టుగానే చేశాను కాబట్టి. సో ఎక్కువ ఇవే టమాటాలు ఉల్లిపాయలు ఎక్కువ కనిపిస్తే వాళ్ళు మళ్ళీ తినడానికి ఇష్టపడరేమో అని చెప్పేసి నేను ఒక్కొక్కటే తీసుకున్నాను. సో ఇలా టొమాటోలు కూడా వేసేసాక మంచిగా కుక్ అవ్వనివ్వాలన్నమాట. అది వాడు కీమా కర్రీ అనేసరికి మిల్ మేకర్ కీమా కర్రీ అనేసరికి వాడు ఎందుకో ఏడ్చేసాడు పొద్దున, నాకు ఆ లంచ్ వద్దు, నాకు వద్దు అని చెప్పేసి అన్నాడు. నిన్ననే చపాతీ పెట్టాను, మళ్ళీ చపాతీలే అడుగుతున్నాడు స్కూల్కి. స్కూల్ నుంచి వచ్చేసరికి 5 అవుతుంది. ఇంకా కొంచెం రైస్ కూడా తింటే ఆఫ్టర్నూన్ బాగుంటుంది కదా అని నా ఫీలింగ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి కొంచెం టమాటా కుక్ అయినాక కొద్దిగా ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసాను. అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం వచ్చేసి నెక్స్ట్ మసాలాలు పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకుందాము. ఇక్కడ పసుపు కూడా వేసుకుంటున్నాను. పసుపు, ఇంకా ఒక స్పూన్ కారం, అలాగే ఉప్పు, ఇంకా హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు. సో ఇలా చేసుకొని తింటే మనకు చపాతీసు, రోటీసు, రైస్ వీటన్నిటి మీద చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. ఇంకా మా వాడి పరిస్థితి ఏంటో ఈవినింగ్ అయితే చూడాలన్నమాట వచ్చాక. నాకైతే చాలా బాధ అనిపించింది. వాడు అదే ఫీల్తో మార్నింగ్ కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమీ తినకుండా అయితే వెళ్ళిపోయాడనమాట. చాలా బాధ అనిపించింది ఈరోజు. సో వాడు తినలేదని చెప్పి బస్సులో అన్నా తినమని చెప్పి స్నాక్స్ అయితే బాక్స్ పెట్టి పంపించాను. టిఫిన్ లాగైనా తినేస్తాడులే అని చెప్పి బాక్స్ అయితే పెట్టాను అనమాట. సో ఇప్పుడు మసాలాలు అవన్నీ వేసాను కదా, వేసాక బాగా కలిపేశాక చూడండి ఎలా అయిందో. బాగా కుక్ అయింది. కుక్ అయిన దాంట్లో ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్నాను కదా మిల్ మేకర్ని కీమా, సో అది వచ్చేసి ఇందులో వేసాను అనమాట. వేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా ఫైన్గా కలిపేసుకోవాలి. బాగా చూస్తున్నారా ఎంత బాగా కలిసిందో. ఇప్పుడు ఇది చూడడానికి అయితే ఎగ్ ఫ్రై, ఎగ్ పొడేమంటాం కదా, అలా ఉంది కదా. ఎగ్ బుర్జీ, ఎగ్ పొరుటు అంటారు కదా, అలా అయితే కనిపిస్తుంది. సో ఒకసారి బాగా కలిపేసుకున్నాక మనం వాటర్ వేసి ఇంకొంచెం ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం మిల్ మేకరు ఎంత వాటర్లో మనం నానబెట్టి చేసినా సరే కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి కొద్దిగా వాటర్ క్వాంటిటీ అయితే కొంచెం వేసుకోవాలి. సో వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకున్న తర్వాత దీన్ని అయితే బాగా ఉడికించుకోవాలన్నమాట. సో ఇలా హెల్త్కి కూడా చాలా మంచిది, తినొచ్చు. ఇంకా రోటీసు, చపాతీసు, ఇంకా రైస్ వీటి మీదకైతే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది నా ఈరోజు మిల్ మేకర్ కీమా కర్రీ అనమాట. ఫైనల్గా అయితే కర్రీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. సో మరొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు కీప్ వాచింగ్ బిందుస్ వరల్డ్ 999. సో ఇది ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.